హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంచూస్ డైలీ డైవ్. ఉగాది పచ్చడి తినే వాళ్ళల్లో ఈ 2 రకాలు కంపల్సరీ ఉంటారండి. ఒకటి పచ్చడి తినాలి కాబట్టి 1-2 స్పూన్లు టేస్ట్ చేసే వాళ్ళైతే, రెండో రకం అయితే ఖచ్చితంగా నాలానే ఉంటారు, గిన్నె ఖాళీ చేసేవాళ్ళు. సో మరి ఈ ఉగాది పచ్చడి సరిగ్గా చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది. సో ముందుగా మన తెలుగువారు ఉగాది పచ్చడిలో మన షడ్రుచుల్ని యాడ్ చేస్తారు కాబట్టి అవేంటో తెలుసుకుందాం. ఈ 6 రుచులు ఏంటంటే, పులుపు కోసం చింతపండుని వాడతాము. ఆ చింతపండుని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని పల్ప్ తీసుకుని రెడీ పెట్టుకోవాలి. అలాగే తీపి కోసం బెల్లం, కల్లుప్పు, కారం కోసం మిరియాలు, చేదు కోసం మనం వేప పువ్వుని రేఖలు తీసుకుని పెట్టుకోవాలి. అలాగే వగరు కోసం మామిడి పిందె ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఒక బౌల్లో మనం చింతపండు పల్ప్ తీసుకుని పెట్టుకున్నాం కదా, ఆ రసాన్ని పోసి అలాగే ఒక్కొక్క రుచిని యాడ్ చేసుకోవాలి. బెల్లం, ఉప్పు, మిరియాలు, అలాగే వేప పువ్వు, ఇంకా మామిడి ముక్కల్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇందులోనే ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత చిన్నపిల్లలు ఉంటారు కదా మన ఇంట్లో, వాళ్ళు కూడా ఇష్టంగా తినడానికి కనీసం టేస్ట్ చేస్తారు. వాళ్ళు కొంచెం ఇష్టంగా తినరు కాబట్టి వాళ్ళు కూడా అందరూ తినేలాగా, అలాగే ఇంకా చిక్కబడడానికి పచ్చడి మనం ఇందులోకి బనానా స్మాష్ చేసుకుని కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తాము. అలాగే పొట్నాల పప్పు ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకుంటే పచ్చడి కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను బనానా పల్ప్ని యాడ్ చేస్తున్నాను. అలాగే బనానా పీసెస్ని కూడా కట్ చేసుకుని యాడ్ చేశాను. దీనివల్ల చిన్నపిల్లలు కొంచెం ఇష్టంగా తింటారనమాట. పొట్నాల పప్పు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవడమే. అంటే మనం తెలుగువారు సాంప్రదాయబద్ధంగా చేసుకునే ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. సో దీనిని దేవుడికి నివేదించి ఇంట్లో అందరూ తీసుకోవాలి. సో ఈ ఉగాది మీ అందరికీ శ్రీ పరాభావ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరూ చాలా బాగా జరుపుకోండి. అలాగే మన వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.